ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసింది ఈ అబ్బాయి, మహారాష్ట్ర అబ్బాయి. తను అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో ఎంఎస్ చేస్తున్నాడు. సెటారికల్గా ప్రారంభించిన ఇది ఏకంగా ఒక విప్లవంలాగా ముందుకెళ్ళింది, వెళ్తున్నది. సిజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే అమెరికాలో ఉన్న చంపేస్తాం. ఆ ఖాతా మూసేయాలంటే మళ్ళీ వచ్చి బీజేపీలో జాయిన్ కావాలన్నట, లేకపోతే చంపేస్తారట. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకి బెదిరింపులట. నీట్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దీప్కే సంతకాల సేకరణ ప్రారంభించిందట. రాజీనామా చేయాల్సిందే కదా. 23 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2025 కూడా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంటి దొంగలే ఉన్నారు. మరి బాధ్యతతో కేంద్ర మంత్రి రాజీనామా చేయొద్దా? చేయాలి కదా. ఇవి అడిగితే ఆయన రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ కావాలనా? కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమ వేదికను ప్రారంభించిన అభిజిత్ దీప్కే తనకిప్పుడు చావు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సిజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరితే డబ్బులు వస్తాయి, లేదంటే అమెరికాలో ఉన్న నిన్ను చంపేస్తామంటూ ఒక వ్యక్తి తనను బెదిరించారని పేర్కొంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎక్స్లో పోస్ట్ చేసిండు. అలాగే ఇండియాలో ఉన్న దీప్కే తల్లిదండ్రుల చిరునామా తమకు తెలుసంటూ ఒక వ్యక్తి బెదిరించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేసిండు. అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది, వచ్చే నెలలో తాను ఇండియా రావాలనుకుంటున్నానని, కానీ గతంలో ఇలాగే ప్రభుత్వ విధానాలు ప్రశ్నించిన వారిని ఇండియాకు రాగానే అరెస్ట్ చేసిన వైనాన్ని బట్టి తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే అక్కడి పోలీసులు తనను అదుపులోకి తీసుకొని నేరుగా తీహార్ జైలుకు తరలిస్తారని ఖచ్చితంగా అనిపిస్తోంది అని దీప్కే అభిప్రాయపడ్డారు. అయితే ఎక్స్లో షటప్ కౌన్సిల్ అనే యూజర్ నేమ్ ఉన్న ఒక వ్యక్తి రిజర్వేషన్లు, దళితుల సమస్యలు, సామాజిక న్యాయంపై సిజేపీ వైఖరి ఏంటని దీప్కేని ప్రశ్నించారు. దీనికి దీప్కే, నేను స్వయంగా దళితుణ్ణి, ఇది మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నా అని బదులిచ్చారు. దీప్కే అలా చెప్పిన మరుక్షణం నుంచే ఆయన పైన ట్రోలింగ్ మొదలైంది. సో స్వయం ప్రకటిత జెన్జీ నాయకుడు ప్రతిభకు వ్యతిరేకమన్నమాట అని ఒకరు, ఆగయా డీ కార్డ్ అంటే దళిత్ కార్డ్ వచ్చిందని మరొకరు విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కోరుతూ దీప్కే ఆన్లైన్లో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇన్స్టాలో సిజేపీ ఫాలోవర్లు శుక్రవారం సాయంత్రానికి 2 కోట్లు దాటేసారు. సో ఇది పరిస్థితి. సో తను, నేను దళితుల గురించి నీ అభిప్రాయం ఏంది రిజర్వేషన్ అంటే, నేను స్వయంగా దళితునని చెప్పిండట. ఇంకా ట్రోల్స్ స్టార్ట్ అయినాయట. ఆయన ఏదో పెద్ద వర్గానికి సంబంధించిన మనిషిని చెప్పుంటే ఆ స్థాయిలో ఉండకపోతుండని కావచ్చు. ఎందుకంటే దేశంలో అదే ఉంది కదా పరిస్థితి. ఎంతమంది అయినారు ఫాలోవర్స్? ఇగో దాదాపు 21.7 మిలియన్. 2 కోట్లు దాటేసినారు ఎప్పుడో. 2 కోట్లు దాటిరు. నెక్స్ట్ ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. టచ్ చేయలేదు మనం. పిఎం గారు, బెంగాల్లో గెలిచామని మురిసిపోకండి, జనాభాలో సగం పైగా అవినీతి గురించి ఆలోచన. రిజర్వేషన్ నిజంగా అవసరమైన వారికి ఇవ్వాలి. నా ఫ్రెండ్ తల్లిదండ్రులు ప్రభుత్వ టీచర్లు, అతను ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని రిజర్వేషన్ ద్వారా బ్యాంక్ ఉద్యోగం పొందిండట. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకోవాలి. సిరిసిల్లలో దారుణం, వడ్ల కొనుగోలు విషయంలో కేటీఆర్ పట్టించుకోడు, ప్రభుత్వాలు పట్టించుకోవు, రైతులు సొంత ఖర్చులు ట్రాక్టర్లో గోడౌన్లకు తీసుకెళ్తున్నారు. మరి ఏడిపోయిండు? ఈడ తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. గ్రౌండ్కి వెళ్ళాల్సిన నువ్వు ఈడ 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 ఈ డ్రామాలు ఏంది? ఏమొస్తుంది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల? ఎవడైనా 2.5 సంవత్సరాలు అవుతుంది మినిస్టర్ పోస్టులు ఇవ్వకుండా పరిపాలన చేస్తారా అని అడుగుతున్నారు. ఈటల రాజేందర్ అన్నకి సెంట్రల్ పదవి ఎందుకు? తెలంగాణకి సీఎం కావాలి. అసలు ఆయనకి ఆలోచన ఉందా? ఈటల రాజేందర్కి అసలు కనీసం నేను నాకు ఇంత మద్దతు ఉన్నది, కేసీఆర్ నన్ను బయటికి గెంటేసినప్పుడు, బయటికి నూకినప్పుడు
ప్రజలు నా వైపు నిలబడ్డారు, మరి ఆ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన ఫస్ట్ ఆయనకు ఉందా? ఇప్పుడు ఆ మంత్రి పదవి వస్తే తీసుకుంటాడు, తీసుకొని చక్కగా ఢిల్లీలో కూర్చుంటట్టే కనబడుతున్నది నాకైతే. అసలు ఆ మంత్రి పదవి ద్వారా ఆయనకు వచ్చేది లేదు, పోయేది లేదు. అసలు నేనైతే వస్తుందని కూడా అనుకుంటలేను, ఆయనకి వస్తుందని కూడా అనుకుంటలేను. పనికిరాని మంత్రులు ఉన్నా లేకున్నా ఏం ఫాయిదా? కేటీఆర్ని టోటల్ ఎలక్షన్ ఖర్చు భరించాలి అని అడగండి. ఏందైనా 2.5 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ముందస్తుకు వెళ్ళాలి అంటున్నాడు కదా, ఖర్చు నిన్నే భరించమని అడుగుతున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పోగానే అమెరికా పారిపోయిన వీడు కాక్రోచ్ పార్టీ పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు. వీడి బాస్ అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు వాడి బాస్ అరవింద్ కేజ్రీవాల్ వాడు దొంగనో లంగనో పక్కన పెట్టండి. ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఒక వెబ్సైట్ పెడితే, ఒక ఎక్స్ ఖాతా ఓపెన్ చేస్తే అన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఎట్లొచ్చినారో గది చెప్పండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియోలను ఎందుకు షేర్ చేస్తున్నారో చెప్పండి. వాడు ఎవడు, ఎట్టించి వచ్చిండు అని, వెనకాల ఎవడు ఉన్నాడు, వాని మాస్క్ ఏంది, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు జరుగుతున్న వ్యవహారాల మీద ఫోకస్ చేయండి. అసలు ఎందుకు జనం ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు? సింపుల్. నువ్వైతే బొగ్దింక కానివేట, వెల్కమ్. అందరూ వీఆర్ కాక్రోచెస్ అని చెప్తూనే ఉన్నాం కదా. అర్బన్ నక్సలేట్ అంటే ఓకే, దెన్ ఓకే, నువ్వు కాక్రోచ్, ఓకే. సో వాట్ ఏంది మీరు 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 మమ్మల్ని అనడం వల్ల? ఇన్ 2 crore ఫాలోవర్స్ హౌ మెనీ ఆర్ ఇండియన్స్ చెప్పాలి గవర్నమెంట్. మరి వీళ్ళంతా ఇండియన్స్ కాదని తేల్చమనండి. గవర్నమెంట్ ఏమైనా అఫీషియల్గా ఏదైనా డేటా రిలీజ్ చేసిందా? గవర్నమెంట్ ఏమైనా అఫీషియల్గా డేటా ఏమైనా రిలీజ్ చేసిందా ఆ ఇన్స్టాగ్రామ్ 2 కోట్ల ఫాలోవర్స్ ఇండియన్స్ కాదని? మీ ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మీ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిని, కాక్రోచ్ పార్టీ అని వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు కదా యూత్ అంతా. పండుగ నాడు కూడా పాత చీరనే కట్టాలనేది మోదీ ఆలోచన. కావాలి కాక్రోచ్, రావాలి ఆల్టర్నేట్ పార్టీ. ఇది తెలంగాణలో కూడా మీరు ఓన్లీ దేశం గురించే, దేశంలో ఉన్న కేంద్రంలో పార్టీ గురించే కాదు, తెలంగాణలో కూడా ఆ సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ బీజేపీకి వ్యతిరేకమనే కాదాడ, కాంగ్రెస్ కూడా వ్యతిరేకమే. కాంగ్రెస్ ఇన్స్టా ఐడిని లేకపోతే ట్విట్టర్ ఐడిని కూడా మించిపోయింది కాక్రోచ్ జనతా పార్టీ. వాళ్ళేం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఏంటది? జాగ్రత్త, కోల్కతా అండ్ ముంబై నుండి ఎవడొస్తున్నాడు, వాళ్ళు తెలంగాణకి వస్తున్నారట. టీఆర్ఎస్ ప్రభుత్వం డూప్లికేట్ పెన్షన్ గురించి మాట్లాడండి. చలో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.